దీపతో అయితే సౌర్య ఇలా అడుగుతూ ఉంటుంది. "బూచోడు మా నాన్న కాదు కదమ్మా" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి పారు అయితే, "చెప్పు దీప, అడుగుతుంది కదా చెప్పు. నాకు తెలిసి ఇంట్లో నిశ్చితార్థం అవుతున్నట్టుగా లేదు. మీ పంచాయతీయే అవుతున్నట్లుగా ఉంది. ఏంటి మాకు ఈ సొద? అదేదో వేగంగా చెప్పు" అనైతే అంటూ ఉంటుంది. ఇక దీప ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటుంది. "అలా చూస్తావేంటి దీప? చెప్పు, వాడా కాదా తండ్రి? అసలు సౌర్య తండ్రి ఎవరో ఇప్పుడైనా చెప్పు" అనేది గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ, "చెప్పమ్మా, అతనో కాదో చెప్పు" అనైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి దీప అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక నరసింహ అయితే, "చెప్పు దీప, వీడికి తండ్రి నేనా కాదా" అనైతే అడుగుతూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ అత్తయ్య కూడా అక్కడికి వచ్చి, "చెప్పే, వాడికి వాడి కూతురే అని చెప్పు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప ఏడుస్తూ, "వీడే నీ తండ్రి" అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే నరసింహ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కార్తీక్ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక జ్యోత్స్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక దీప అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. "ఏంటి, వీడు నా తండ్రా" అనైతే షాక్ అయిపోతూ ఉంటుంది.